హాయ్ అండి. ఈరోజు నేను ఒక 50 కాయలు మామిడికాయలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలు 2 కొంచాల ముక్కలయ్యాయండి 50 కాయలకిని. చూసారా, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. 2 కొంచాల ముక్కలకి సరిపడగా నేను సరుకులు తీసుకున్నానండి. ఆనంద కారం కేజీ తీసుకున్నానండి. అర కేజీ ప్యాకెట్లు 2 తీసుకున్నానండి. అలాగే కడప వేరుశెనగ తీసుకున్నానండి. 3 ప్యాకెట్లు తీసుకున్నాను. పావు కిలో ఎల్లుల్లి ఒలిసి రేకలుగా తీసుకుని ఒక 20 గ్రాములు మెంతులు తీసుకున్నాను. అలాగే ప్రియదర్శిని ఆవు పిండి అర కేజీ తీసుకున్నానండి. పావు కేజీ ప్యాకెట్లు 2 తీసుకున్నాను. అలాగే ఒక కేజీ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. సరిపడగా వేసుకోవచ్చండి సాల్ట్. ఇవన్నీ ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో ఈ కేజీ కారం వేసేస్తున్నానండి. అంటే కొంచానికి అర కేజీ వేస్తున్నాను అనమాట. 2 కొంచాలకి కేజీ కారం వేస్తున్నాను. అలాగే అర కేజీ ఆవుపిండి వేస్తున్నాను. కొంచానికి పావు కేజీ ఆవుపిండి వేసానండి. సరిపడగా 3 పావు కేజీ సాల్ట్ వేస్తే సరిగ్గా సరిపోతుందండి. ఇంకా చూడవసరం లేదు. ఒక పావు కిలో ఎల్లుల్లి రేకలు ఒలుసుకుని ఒక 20 గ్రాములు మెంతులు వేసుకుని బాగా కలుపుకున్నానండి. ఆ కలుపుకున్న మిశ్రమంలో ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ వేసేసి ముక్కలకి బాగా పట్టించేసాను. ఇలా పట్టిన ముక్కల్లో ఇంకొక ప్యాకెట్ వేసి బాగా కలగుచ్చుకున్నాను. చూడండి, ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక జాడీ తీసుకునండి ఈ జాడీలో వేసేస్తున్నాను. ఇది 3 కొంచాల జాడీ అండి, అందుకే కొంచెం ఎత్తుగా వచ్చిందండి. చూడండి, ఇలా జాడీలో వేసేసి మూత పెట్టేసి పైన ఒక క్లాత్ వేసి వాసన కింద కట్టేశానండి. ఇలా కట్టుకుంటామండి. పచ్చడి జాడీకి ఇలా కడితే చాలా రోజులు పచ్చడి నిలవ ఉంటుంది. ఇలా కట్టిన దాన్ని 3 డేస్ తర్వాత చూడండి తీసేసి ఒక పెద్ద బౌల్ తీసుకునండి పచ్చడిని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూసారా, ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అన్ని కొలతలు పక్కా కొలతలు కదండి, సరిగ్గా సరిపోయిందండి. ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. మీకు నచ్చింది కదండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.